బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఏంటి అసలు? అన్న ఈసారి అయితే బిగ్ బాస్ చాలా కొత్తగా ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ వచ్చిందన్న. స్టార్టింగ్లో కొద్దిగా డల్ ఉన్నాను, వాళ్ళని చూస్తుంటే ఆ చూడబుద్ధి కాలేదు. కానీ ఒక్కసారి వైల్డ్గా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఒక విశ్వరూపం కనిపించింది, చాలా వైల్డ్గా అనిపించింది అన్న. తర్వాత మన నామినేషన్స్ కానీ ఆ తర్వాత ఫ్యామిలీ వీకెండ్స్ కానీ క్రేజీ అయిందంటే అన్న. నిన్న అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు సహజంగా ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి వస్తారు, లాస్ట్ కప్ తీసుకునేటప్పుడు వచ్చి ఫోటోలు దిగుతారు, అక్కడ ఓకే. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి మనం నామినేషన్ చేయడం అనేది అసలు నేను ఊహించలేదు. చాలా క్రేజీగా అప్డేట్ ఇచ్చాడు, ఫీలింగ్ వచ్చింది. నిన్న కూడా నా అవినాష్ వెళ్ళిపోవాలి, కానీ నబీలు ఎవిక్షన్ పాస్ అవ్వడం వల్ల అవినాష్ ఉన్నాడు. చాలా బాగుపడ్డారు, అవినాష్ పోతారేమో అనుకున్నాం, కానీ నబీల్ కాపాడని ఫీలింగ్ వచ్చింది. చాలా ట్విస్ట్లకు మంచి కేర్ ఆఫ్ అడ్రస్ మారింది, టాన్స్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మారింది. బిగ్ బాస్ సీజన్ చాలా బాగుంది. యాక్చువల్ 4 వారాలు ఉందన్న, కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా 2 వారాలు పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ ఒక లేడీ టైగర్ అని చెప్పొచ్చు అన్న. చాలా ఎఫర్ట్ ఇస్తుంది, చాలా కష్టపడుతుంది. మన ప్రేరణ వాళ్ళ చెల్లి ప్రత్యూష వచ్చింది, చాలా క్యూట్గా ఉంది అన్న. తనైతే చాలా బాగుంది. తను ఒక హీరోని వేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నా. ఒక ప్రేరణ అయితే మాస్ అన్న, ఊరా మాస్. కానీ ఒక్క పాయింట్ ఆఫ్లో నేను శేఖర్ బాస్ అదే చెప్పిన, ప్రేరణ చూడడానికి చాలా అందంగా ఉంటావు, నీ నాటినెస్ కానీ నీ క్యూట్నెస్ కానీ ప్రజలకు బాగా నచ్చుద్ది. కానీ ఈ మధ్యలో మెగా చీఫ్ అయిన తర్వాత నువ్వు అగ్రెసివ్ అవుతున్నావు, చాలా నీ చూపులు కూడా చాలా డిఫరెంట్ ఉండే. అది ఒకటి మార్చుకో, ఒక కండింగ్గా మారుతున్నావు, ఒకటి మార్చుకొని చెప్పిండు. అది మేము చెప్పాలనుకున్నాం, సో అదే మేము చెప్పాలనుకుంటాం. కాబట్టి 100% తను ఒక్కటి మార్చుకుంటే మాత్రం 100% టాప్ 3 క్యాండిడేట్ తను. ఓకే, నిఖిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నిఖిల్ అన్న మొన్నటి వారు ఫ్యామిలీ ఆడిస్ ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు టాప్ 5 ఎవరంటే ప్రతి ఒక్కరు పెట్టిన కామన్ పాయింట్ నిఖిల్ అవునాడు కదా. నిఖిల్ నబిల్ కామన్ పాయింట్ పెట్టారు. పాపం ఓన్లీ ఎస్పీకి అయితే ఎవరు పెట్టలేదు పాపం, అదొకటి క్రేజీ అనిపించింది. నిఖిల్కి అయితే చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉందన్న, అవునాను కదా. తను ఎప్పుడు నామినేషన్కి వచ్చిన టాప్లో ఉంటాడు. తను గౌతమ్ ఉన్నా, గంగా ఉన్నా, నబీల్ ఉన్నా, ఎవరున్నా కూడా తను టాప్ ప్లేస్ ఉంటాడు. కాబట్టి నమ్మకం ఉంది. నిఖిల్ కష్టపడితే మాత్రం. కానీ ఈ మధ్యలో నిన్న జరిగిన ఎపిసోడ్లో కొద్దిగా డల్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో తను పుంజుకోవాలని కోరుకుంటున్నాను నాకు, అంతే. ఓకే, ఇప్పుడు యష్మి ఎలా ఆడుతుంది? యష్మి తను కొద్దిగా వాళ్ళ డాడీ వచ్చినాడు మొన్న, వాళ్ళ ఫ్యామిలీ వీకెండ్లో వాళ్ళ డాడీ వచ్చి మా అమ్మాయి ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించాడని వాళ్ళ డాడీ అడుగుతుంటే ఒక రెస్పెక్ట్ తన మీద క్రియేట్ అయిందన్న. అరే ఈ అమ్మాయి తప్పు చేసిన కూడా వాళ్ళ డాడీ రిక్వెస్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. సో తను ఇప్పుడు కూడా మారితే బాగున్న ఫీలింగ్ వచ్చింది. కట్ చేస్తే ఈరోజు నామినేషన్ రాగానే సోనీ వచ్చి కొన్ని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట. నిఖిల్ని గొడవ వేయడం చూస్తుంది. ప్రాక్టీస్ లేక సెకండ్లో ఫ్లిప్ అయిపోయింది, నిఖిల్తో గొడవ పడుతుంది. సో నిజంగా అవునగా ఫైర్ కావాలి, నిఖిల్తో విడిపోవాలని మేమే కోరుకున్నాం. కానీ వేరే చెప్పిన మాట విని అంత తొందరగా ఏందన్న ఫీలింగ్ వచ్చింది. చూద్దాం, తను మారితే మాత్రం బాగుంటుంది, మారకుంటే మాత్రం ఇవ్వడం చేయలేడు. ఓకే, గౌతమ్ పర్ఫార్మెన్స్ దండం సామె గౌతమ్కి. బిగ్ బాస్ ఎక్కడో ఉన్న బిగ్ బాస్ ఎక్కడికో లేపేసాను. తను మాట్లాడే విధానంగానే. సో నిజంగా హీరో అనేవాడు విలన్ కారణం చేసిన హీరో అవుతారన్న. సో ప్రేరణ బాగా కారణం చేయడం వల్ల, నిఖిల్ చాలా ఫైట్ చేయడం వల్ల, పృథ్వీ ఫైట్ చేయడం వల్ల అంతా నిఖిల్ మమ్మీ వచ్చి నువ్వు గౌతమ్తో పోరాడకని చెప్తుంది. అంటే తను టచ్ చేసే వారు అవుతారన్న. తనను గెలిస్తే మాత్రం తను ఎక్కడో వెళ్ళిపోతారు. కాబట్టి అంత రీసెంట్గా తను ఒక కండ వేసుకున్నాను, పవన్ కళ్యాణ్ కండ. అప్పుడు మామూలు ఓటింగ్ వల్లే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది. కాబట్టి గౌతమ్ అయితే ట్రెండింగ్లో ఉన్నాను, అవునాను కాదన్నా. నేను అనుకుంటాను నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫైట్ ఉంటుంది. కొద్దిగా నిఖిల్ అటు అయినా గౌతమ్ ఈజీ కప్పు కొట్టుకుతారు అన్న. రోహిణి అయితే చాలా ఎనర్జెటిక్గా, చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. కానీ నా బాధ ఏంటంటే, నా రిక్వెస్ట్ నిజంగా దయచేసి కమెడియన్స్ ఉంచండి అయ్యా, బిగ్ బాస్ టాప్ 5 ఉంచండి. పాపం ఎందుకు కమెడియన్స్? పాపం మొన్న అవినాష్ ఎలిమినేట్ అవుతుండే, టేస్ట్ ఎలిమినేట్ అవుతాడు, ఇంకా మన రోహిణి ఎలిమినేట్ అవుతుంది. ఈ కమెడియన్స్ లేకుండా ఇంకేం దయచేసి రోహిణి కూడా చాలా మంచి గేమ్ అవుతుంది. మొన్న మత్తు వదల సినిమాలో తన పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయినా నేను. అటువంటి కామెడీ చాలా మంచిగా చేస్తాను. కాబట్టి మొన్న డాడీ పేరెంట్స్ చాలా బాగా మాట్లాడారు, తను ఉండాలని కోరుకుంటున్నాను. నబీల్ కూడా ర్యాంప్ అను 1% కొద్దిగా సందు దొరికితే చాలు దూసుకుపోతారన్న. నబీలు, నిఖిలు, గౌతమ్ వీళ్ళు ముగ్గుట్లో అసలు కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏం చెప్పాలో అర్థమవుతుంది నాకు. అసలు ఎవరు గెలుస్తారో కూడా అర్థమవుతలేదు నాకు. నిఖిల్ గెలుస్తాడా, లేదు నిఖిల్ అన్న గొప్పగా నబీల్ ఆడుతున్నాడు, నబీల్ గెలిచాడు, నబీల్ కన్నా గొప్పగా గౌతమ్ ఆడుతున్నాడు. సో ఈ ముగ్గురు ఏమని చెప్పలేకపోతున్నావు. వీళ్ళైతే అసలు అన్స్టాపబుల్ అని చెప్పుకోవచ్చన్న. కొద్దిగా ఎవరు సందు దొరికితే వాళ్ళు దూసుకుపోతారన్న ఈసారి అయితే. ముక్క అవినాష్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. పాపం ఈ మధ్యలో నిన్న నామినేషన్ గురించి భయపడ్డాడు. కానీ సో ఎనీవే తనైతే బాగా ఆడుతున్నాడు. తను బిగ్ బాస్ చరిత్రలో ఎవరు ఎంటర్టైన్మెంట్ తను ఇస్తాడని ఎప్పటికి కూడా. ఈ బిగ్ బాస్ 8 తీసుకొచ్చినా, బిగ్ బాస్ 18 తీసుకొచ్చినా, బిగ్ బాస్ 80 తీసుకొచ్చినా కూడా తను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం అన్లిమిటెడ్. తేజ కూడా లాస్ట్ టైం మొన్న అమర్దీప్కి మాట్లాడు, అరే నువ్వు ఇదే గేమ్ బిగ్ బాస్ ఏమైనా ఆడి ఉంటే మంచిగా ఉండటం కదా రా అన్నాడు. సో నిజంగా తనైతే గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. మొన్న ఫ్యామిలీ ఎపిసోడ్ అప్పుడు వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తుంటే నిజంగా ఇట్లా గుండెలు పిండేసారు. ప్రతి ఒక్క ఎంత గుండె గట్టి అయినా సరే, ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే అట్లా కరిగిపోయింది అన్న అందరికి. సో టేస్ట్ చేసే గేమ్ మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. అదే నువ్వు అన్నా కదా, తన కోరిక ఏందన్న వాళ్ళ మమ్మీ రావాలని కోరుకున్నాడు. లాస్ట్ టైం అనుకున్నాడు రాలేదు, ఈసారి వాళ్ళ మమ్మీ రావాలని
కోరుకున్నాడు. ఏ కొడుకనే తన తల్లి బాగుండాలని కోరుకుంటారు అన్న. సో తన తల్లి బిగ్ బాస్ రాగానే చాలా బాగా అనిపించింది. సో ఎనీవే తను ఇప్పటి నుంచి ఆడాలి, ఇంకా మంచిగా ఆడితే ఇంకా మంచిగా కప్పు కొట్టే వాళ్ళ మమ్మీ కప్పు పట్టుకుంటుంది కాబట్టి ఇంకా బాగుంటుందని కోరుకుంటాను. పృథ్వీ అయితే ఓకే అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్న. మేబీ తనలో అగ్రెసివ్నెస్ అది ఒకటి తగ్గించుకుంటే మాత్రం తనను కూడా ఆపలేమని చెప్పొచ్చు. సో నువ్వు అవునని కాదన్న, వాళ్ళ మమ్మీ వచ్చి ఒక మాట అన్నదన్న, నువ్వు ఒకసారి నువ్వు సేవ్ అవుతున్నావు కానీ ఎందుకు ప్రజలకు థ్యాంక్స్ చెప్తలేవు అంటే అలాగే నిన్న థ్యాంక్స్ చెప్పిండు. సో తను అట్లా మార్చుకుంటూ ఉంటే ఓకే, కానీ తను అట్లా అగ్రెసివ్ ఉంటే మాత్రం ఆపలేదు. నిన్న నామినేషన్ కూడా బేబక్కతో కొద్దిగా అగ్రెసివ్ మాట్లాడాడు. అవునని కాదన్న, తను ఎక్స్ కంటెస్టెంట్ కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తే బాగుండేదని ఫీలింగ్ వచ్చింది. చూద్దామన్న, పృథ్వీ అయితే చెప్పలేం. ఓకే, ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్లో టాప్ 5 అంటే ఎవరు చెప్తారు? ఫస్ట్ నిఖిల్, సెకండ్ గౌతమ్, థర్డ్ నబీల్, ఫోర్త్ ప్లేస్ ప్రేరణ, ఫిఫ్త్ ప్లేస్ ఉంటే అవినాష్ లేదా టేస్ట్ తేజ మీద రోహిణి. చెప్పండి, 5 ముగ్గురే చెప్పారు. ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబీల్, థర్డ్ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ప్లేస్ ఉంటే అవినాష్ లేదంటే మన రోహిణి.